చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక బ్రోక్ ఏది సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నా చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ is what transforms a promise into a reality. This is what said by Lincoln. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభల్లో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్గా పెట్టినప్పుడు ప్రైవేట్ పర్స్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతుంటే మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం వీళ్ళు తీసేసే మైండ్ సెట్లో ఉన్నారని ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్లో చెప్పారు అధ్యక్షుడు. అలాగా మేము